ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామక పత్రాలు అందించడం జరిగింది. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మీ నియామకాలు చేపట్టలేదు. ఈరోజు పేదల ఆరోగ్యము మా బాధ్యతగా మేము భావిస్తున్నాం. ఈరోజు విద్య మీద పెట్టే పెట్టుబడి కానీ లేకపోతే వైద్యం మీద పెట్టే ప్రభుత్వం కేటాయించే నిధులు దీని ఖర్చు కిందనో సంక్షేమ పథకం కిందనో చూడట్లేదు. మేము భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడుతున్నామని మేము భావిస్తున్నాం. ఈరోజు ఒక పేదవాడి కుటుంబంలో పిల్లల చదువులు తల్లిదండ్రుల వైద్యమే అత్యంత ఖరీదైనదిగా మారింది. ఈరోజు పేదలు కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆస్తులు అమ్మినా సరిపోని పరిస్థితి, చివరికి కిడ్నీలు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ప్రైవేటు వైద్యము అత్యంత ఖరీదుగా మారింది. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ అవగాహనతోని రాష్ట్రంలో ఉండే ప్రజలు 4 కోట్ల ప్రజలకు ప్రతి వాడికి వైద్యాన్ని అందించాలి. ఆ వైద్యం ఉచితంగా ఉండాలి. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే గుండె కిడ్నీలు బాగా ఉండాలి. ఈరోజు గుండెకు సంబంధించి కిడ్నీలకు సంబంధించి అవయవ మార్పిడికి సంబంధించి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి పేరు మీద సనత్ నగర్లో ప్రారంభించుకోవడం అంటే ఇది నిజంగా తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు అత్యంత ప్రయోజనకరమైంది. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అలంపూర్ వరకు ప్రతి మారుమూల ప్రాంతాలలో ఉన్న దళితులకు గిరిజనులకు ఆదివాసులకు నిరుపేదలందరికీ ఈరోజు ఈ వైద్య సహాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినాం. చాలామంది చాలా విషయాలు మాట్లాడుతున్నారు. నేను కొన్ని లెక్కల్ని మీ ముందు ప్రస్తావించదలుచుకున్నా. ఈరోజు వరకు ఈ 32 నెలల పరిపాలనలో ఆరోగ్యశ్రీ కోసమే దాదాపుగా 2700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. వివిధ ఆసుపత్రులకు నిధులు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 2526 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం ఈ 2 పథకాలలోనే వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో 5226 కోట్ల రూపాయలు దేశంలో పేదల కోసం ఈ స్థాయిలో నిధులు ఏ ప్రభుత్వము కేటాయించలేదు, ఖర్చు పెట్టలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5226 కోట్ల రూపాయలు పేదల వైద్యం కోసం ఆరోగ్యం కోసం ఈరోజు మనం ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి నేను గర్వంగా మీకు చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా శాఖ నిర్వహణ కోసం దాదాపుగా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం యావరేజ్గా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి 13,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలన వచ్చిన తర్వాత 21,800 కోట్ల రూపాయలు దాదాపుగా ఈ శాఖలో మనం నిధులను ఖర్చు పెట్టడం జరిగింది. ఇది మేము బాధ్యతగా భావిస్తున్నాం. ప్రజలు మా మీద పెట్టుకున్న నమ్మకానికి విశ్వాసానికి ప్రతీకగా నిరంతరం మేము పరితపిస్తూ నిరంతరం జాగ్రత్తగా రూపాయి కూడబెట్టి ఈరోజు పేదల వైద్యానికి ఈరోజు ఈ నిధులను అందుబాటులోకి తీసుకొచ్చినాం. ఉస్మానియా హాస్పిటల్ నిజాం సర్కారు 100 సంవత్సరాల పైగా ముందు పేదల కోసం ప్రారంభించిన హాస్పిటల్ అది కూలిపోవడానికి సిద్ధమై అక్కడ వైద్యాన్ని అందించడానికి కష్టమై వర్షాలు వచ్చినప్పుడు హాస్పిటల్ లోపలికి వరదలు వస్తే అక్కడ పేదలకు వైద్యం అందించడం కష్టమైంది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవాళ్ళు ఉస్మానియా హాస్పిటల్ని ఇంకొక దగ్గర నిర్మించాలన్న ఆలోచన కూడా వాళ్ళకు రాలేదు, నిర్ణయం తీసుకోలేదు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్ పక్కనే గోష మహల్లో 30 ఎకరాలలో 2700 కోట్ల రూపాయలతోటి 2000 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఉస్మానియా దగ్గర ఈరోజు మనం నిర్మించుకుంటున్నాం. తొందరలోనే మనం పూర్తి చేసుకోబోతున్నాం. సనత్ నగర్లో టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయింది. అల్వాల్లో టిమ్స్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. ఎల్బీ నగర్లో టిమ్స్ హాస్పిటల్కి టెంకాయ కొట్టిండ్రు, నిధులు నిర్మాణం మర్చిపోయిండ్రు. వరంగల్లో కూడా పెద్ద హాస్పిటల్ని కడతామని ఉన్నదాన్ని
నిర్వీర్యం చేసి కొత్త నిర్మాణం కోసం ఉపన్యాసాలు ఇచ్చి అది కూడా మర్చిపోయాను. అందుకే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత ప్రాధాన్యతలో భాగంగా ఉస్మానియా హాస్పిటల్, సనత్ నగర్ టిమ్స్ని, అల్వాల్ టిమ్స్ని, ఎల్బీ నగర్ టిమ్స్ని, వరంగల్లో ఉండే హాస్పిటల్ని ఈరోజు అత్యంత ప్రాధాన్యతతో నిధులు కేటాయించి నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ హాస్పిటల్ పూర్తి అయితే 10,000 పడకల ఆసుపత్రులు ఈరోజు తెలంగాణలో పేదలకు అందుబాటులోకి వస్తాయి. తద్వారా పేదలకు ఒక విశ్వాసాన్ని, ఒకనాడు జానపదాలలో పాడుకునే వాళ్ళు తెలంగాణ మారుమూల పల్లెల్లో నేను రాను బిడ్డో సర్కారు దావకానకి అని. ఎందుకంటే 100 బాధలు ఒక్క పదంలో, ఒక్క జానపదంలో ఆనాడు చెప్పుకోవడం జరిగింది. ఈనాడు రాబోయే సంవత్సరంన్నర తిరిగే లోపల 2027 డిసెంబర్ 9 తారీఖు లోపల ఉస్మానియా హాస్పిటల్, అల్వాల్, ఎల్బీ నగర్ అండ్ వరంగల్ ప్రతి 6 నెలలకు ఒక హాస్పిటల్ని పూర్తి చేసి ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మన ప్రభుత్వ ఆసుపత్రులతో పోటీ పడలేని విధంగా తీర్చిదిద్ది ఒక్కొక్క హాస్పిటల్కు ఒక్కొక్క డైరెక్టర్ను నియమించి ఆ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈరోజు నిమ్స్ అందిస్తున్న సేవలకు పోటీగా ఈరోజు ప్రపంచంలోనే నిమ్స్ హాస్పిటల్కి ఎయిమ్స్తో పోటీపడి సేవలు అందిస్తున్న గుర్తింపు ఉన్నది. రాబోయే రోజుల్లో వీటన్నిటిని కూడా ఆ స్థాయిలో నిర్వహించి వాటికి అవసరమైన నిధుల కేటాయింపే కాదు, వాటిని నిర్వహించడంలో ఏ అపోలో, యశోద, ఏఐజీకి వెళ్తే ఎంత పరిశుభ్రంగా ఈ హాస్పిటళ్లను నిర్వహిస్తున్నారో రాబోయే రోజుల్లో ఈ హాస్పిటల్స్ని కూడా అదే స్థాయిలో నిర్వహిస్తాం. వాటి మీద ప్రత్యేకమైన కార్యాచరణ తీసుకోవాల్సిందిగా మా సిబ్బందికి అందరికీ నేను సూచన చేస్తున్నా. ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఉచితంగా భోజనం, ఉండడానికి అటెండెంట్స్, పేషెంట్లు వెంబడి ఎవరైనా వస్తే వాళ్ళు బయటికి వెళ్ళి హోటళ్లలోనో లాడ్జిల్లోనో ఉండడం కష్టం, ఇక్కడ ఉండే పేషెంట్లను చూసుకోవడం ఇబ్బంది. అందుకే ఇక్కడికి పేషెంట్లతో పాటు వచ్చే వాళ్లకు డార్మెటరీస్ ఇవ్వాలని, అదేవిధంగా క్యాంటీన్లో మంచి ఫుడ్ ఇవ్వాలని, ఇతర వసతులు కూడా వాళ్ళకి ఇవ్వాలని అవసరమైన నిధులను మంజూరు చేయాల్సిందిగా, సూపర్ పీజీని కూడా ఇక్కడ శాంక్షన్ చేయాల్సిందిగా, నర్సింగ్ కాలేజెస్ ఇక్కడ ఉంటే 60-70% పేషెంట్లకు మా నర్సులే సేవలు అందిస్తారు. ఆ పైన వాళ్ళకే డాక్టర్లతో అవసరం ఉంటుంది. 70% పైగా ఆసుపత్రికి వచ్చే పేదలకు వైద్యాన్ని మా నర్సింగ్ సోదరిమణులే సేవలు అందిస్తారు. పైనుండే 30%కే డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్తోనే అవసరం ఉంటుంది. అదేవిధంగా నేను మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారికి ఒక సూచన చేస్తున్నా. ఈరోజు మనం ఆరోగ్యశ్రీలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్లో ప్రైవేట్ వాళ్ళకే ఎక్కువ నిధులు ఇస్తున్నాం. మీరు గవర్నమెంట్లో డాక్టర్లను అదనపు సమయాన్ని పని చేయమని ఉండి సర్జరీలు చేసే డాక్టర్లకు ఇన్సెంటివ్స్ ఇద్దాం. అప్పుడు ఆ డాక్టర్లు అదనపు సమయం మన ప్రభుత్వ వైద్యశాలల్లోనే పనిచేస్తారు. వాళ్ళ డ్యూటీ సమయం తర్వాత వాళ్ళ నైపుణ్యాన్ని, వాళ్ళ నేర్పరితనాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే పేషెంట్ల కోసం ఉపయోగిస్తే వాళ్ళు సర్జరీలు, వాళ్ళకున్న స్పెషాలిటీని పేదలకు వైద్య సేవలు అందిస్తే మనం ఇన్సెంటివ్స్ ఇద్దాం. ఆ ఇన్సెంటివ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అడిషనల్ అవర్స్ ఇక్కడ పనిచేస్తారు. దే కెన్ స్పెండ్ క్వాలిటీ టైం ఫర్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పేషెంట్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇవ్వకపోతే వాళ్ళు డ్యూటీ అవర్స్లో ఇక్కడ పనిచేసుకొని వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడమో, ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేయడమో, లేదా వాళ్ళకున్న నైపుణ్యాన్ని ఇతర దగ్గర ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు దీనికి క్షుణ్ణంగా పరిశీలించి నేను అధికారులకు కూడా సూచన చేస్తున్నా. సూపర్ స్పెషాలిటీ ఉన్న డాక్టర్స్ని ఇఫ్ దే స్పెండ్ అడిషనల్ టైమ్, ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు సర్వ్ అడిషనల్ టైమ్ ఇన్ అవర్ హాస్పిటల్స్, we have to appreciate them, we have to give incentives them through this Arogyasri or CM Relief Fund. So ఈ విధంగా ఈ శాఖను ప్రక్షాళన చేసుకొని ప్రజలకు విశ్వాసం కల్పించి ప్రజలకు ఒక నమ్మకాన్ని అందించి మాకు కష్టం వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, మమ్మల్ని చూసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉన్నాడనే భరోసా మీరు కల్పించాలి.
పేదలకు నమ్మకం విశ్వాసం కల్పిస్తే మన జన్మ సార్థకమైనట్టే. విద్యార్థులకు నర్సరీ టు 12th వరకు విద్యను అందించి 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తే మనం ఏ వెల్ఫేర్ స్కీమ్ వాళ్ళకి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళే సొంతంగా బతుకుతారు. ఈ దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా సేవలు అందిస్తారు. లక్షల రూపాయలు సంపాదించి వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరు కూడా ఇష్టంతో సంక్షేమ పథకాలను తీసుకోరు ప్రభుత్వం నుంచి ఉచితంగా. కష్టం వచ్చినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలను ఉచితంగా తీసుకోవాలని ఆలోచన చేస్తారు. చాలామంది ఆత్మగౌరవంతో బ్రతకాలనుకుంటారు, కష్టపడి బతకాలనుకుంటారు, విద్య నేర్చుకొని సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకొని సమాజంలో గౌరవం పొందాలనుకుంటారు. ఆ అవకాశాలు ప్రభుత్వం కల్పించలేనప్పుడే, ప్రభుత్వం అందించలేనప్పుడే సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తారు. సంక్షేమ పథకాలను తగ్గించాలనుకుంటే సర్వస్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద నిలబడే విధంగా మన విధానాలను మనం అమలు చేస్తే ఏ ప్రజలు కూడా ప్రభుత్వం నుంచి ఉచితంగా ఆశించరు. అందుకే ఈరోజు మనం ఈ విషయాలకు సంబంధించి నర్సరీ టు 12th క్లాస్ బ్రేక్ఫాస్ట్, లంచ్, ఎడ్యుకేషన్, స్కూల్ కిట్ ఇవన్నీ ఇవ్వడంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలి. 12th తర్వాత సాంకేతిక నైపుణ్యాన్ని మనం అందించాలి. దాని మీద పూర్తి స్థాయిలో మా సహచర మంత్రులు సమయాన్ని కేటాయించి ప్రజలందరికీ వివరించి ప్రభుత్వము పేద ప్రజల కోసమే పనిచేస్తుందనే నమ్మకాన్ని కలిగిద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నిన్న మన ఒక ఆయన ఇక్కడికి వచ్చిపోయాడు. ఈ విషయాన్ని కూడా మీతో పంచుకోవాలి. సనత్ నగర్ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీ నాయకుడిని మనం పూర్తి చేసి ప్రారంభిస్తున్నామంటే ముందుగానే ఎట్లయినట్టు మనం రివ్యూస్ చేసినప్పుడు టీవీలలో పేపర్లలో వార్తలు వస్తాయి. వచ్చే నెలలో ముఖ్యమంత్రి గారు లేదా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు సనత్ నగర్ హాస్పిటల్ని ప్రారంభించబోతుండు అని టీవీలో పేపర్లో చూడంగానే పొద్దున్నే లేస్తున్నారు, పగటి వేషగాళ్ళలాగా తయారవుతున్నారు, ఇక్కడికి వచ్చి హడావిడి చేస్తున్నారు. ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారిని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా అక్కడ ఇక్కడ కళ్ళు తిరిగి చూసిండు. ఇది మేమే కష్టపడి కట్టినాం, రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నాడని ఆరోపణ చేసి నాకేం అభ్యంతరం లేదు. అట్లీస్టు వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకోవడానికన్నా పర్యటన పనికొస్తుంది. అయితే ఇది అయిన తర్వాత ఆ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ వెనకాలనే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, ఒకసారి పోయి చూసిపోదామని. మనోనికి బుర్ర తక్కువ కదా, ఆలోచన ఉండదు కదా, దబదబా లోపలికి పోయిండు. లోపలికి పోతే అక్కడ అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఒక పెద్ద మనిషి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టుగా ఆయన గత జ్ఞాపకాలను కుటుంబాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన డీప్ ట్రాన్స్లో ఉంటే ఈ సనత్ నగర్ ఎమ్మెల్యే గారు పోయి ఊరుకుండక ఆయన భుజం తట్టి తాత తాత అని లేపిండు. కళ్ళు తెరిచి చూసిండు ఇద్దరు. ఏం సంగతి బిడ్డ అంటే, మా సార్ని గుర్తుపట్టినావు అని నేను చూపించాడు. లేదు బిడ్డ నేను గుర్తుపట్టలేదు అన్నాడు. ఆ సార్కు విపరీతమైన కోపం, ఉక్రోషం వచ్చింది. నన్ను గుర్తుపట్టవా తెలంగాణలో ఉండి, నా సంగతి మా నాయన సంగతి నీకు తెలియదా, నన్ను ఎట్లా గుర్తుపట్టవని. లేదు బిడ్డ నిజంగానే నేను గుర్తుపట్టలేదంటే, ఇగో ఆ టిమ్స్ సనత్ నగర్ కట్టింది నేనే, అల్వాల్ టిమ్స్ కట్టింది నేనే, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టింది నేనే, అయినా నన్ను గుర్తుపడతలేవా అన్నాడు. ముసలాయన నింపాదిగా, ఊకుండు బిడ్డ ఊకుండు, నేను వచ్చినప్పుడు కూడా ఈ లోపలికి వచ్చినప్పుడు చార్మినార్ నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా, హైదరాబాదు నగరాన్ని నేనే నిర్మించిన చెప్పేటోని, డాక్టర్లు గుర్తుపట్టిర్రు, నా తిక్క కాస్త ఎర్రిగా మారిందని కరెంటు వైర్లు పెట్టి షాక్ ఇవ్వగానే ఇప్పుడు జర్ర సోయిలకు వచ్చిన, ఇక తొందరలోనే నేను ఇంటికి పోతున్నా బిడ్డ, నీకు కూడా ఈడ చేరితే ఒక వారం ఉంటే అతను ఏమనుకుంటున్నాడంటే ఇతను కూడా ఎర్రిలేసి తిక్కతోని ఎర్రగడ్డకు వచ్చిండు అనుకొని, నీకు కూడా ఏం కాదు బిడ్డ, డాక్టర్లు మంచోళ్ళు ఉండ్రు, ఈ కరెంటు వైర్లు పెడితే వారంలో నీకు నిజం అర్థమవుతుందని చెప్పిండు. గట్లున్నది ఆయన గట్టిన అనే కథ. నువ్వు కడితే 10 ఏళ్ళు టెంకాయ కొట్టనిక రిబ్బన్ కట్ చేయనిక నీకు సమయం దొరకలేదా? నిజంగానే నువ్వు సనత్ నగర్ టిమ్స్ కట్టినా, అల్వాల్ టిమ్స్ కట్టినా, ఎల్బీ నగర్ టిమ్స్ కట్టినా, వరంగల్ హాస్పిటల్ కట్టినా, ఉస్మానియా హాస్పిటల్ కట్టినా 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు, హరీష్ రావు గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే
ఇంకొక ఆయన ఉన్నట్టున్నాడు. మీ కుటుంబమే ఉంది కదా, మీరెందుకు రిబ్బన్ కట్ చేయలేదు, మీరు ఎందుకు ప్రారంభించలేదు, ఎందుకు మీరు పేదల కోసం సేవలు అందించాలనే ప్రయత్నం చేయలేదు? ఉస్మానియాని నిర్వీర్యం చేసి కూల్చాలని మీరు ప్రయత్నం చేస్తే కొత్త ఉస్మానియా హాస్పిటల్ని మేము కట్టినాం. మీరు జీవోలు ఇచ్చి టెంకాయలు కొట్టి మీరు ఏం కట్టుకున్నారు? 1000 ఎకరాలల్లో ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ కట్టుకున్నారు. ఒక్క రోజాన ఆలస్యమైందా? జన్వాడలో 100 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, విలాసవంతమైన ఫామ్ హౌస్, వైట్ హౌస్ కూడా పనికిరానంత గొప్ప ఫామ్ హౌస్ కట్టుకున్నావు. ఒక్క రోజన్న ఆలస్యమైందా? మీ చెల్లెలు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ కట్టుకుంది, ఎప్పుడైనా ఆగిందా? మీ బావ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, ఎప్పుడైనా ఆగిందా? మీ ఫామ్ హౌస్లో ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ఒక ఆయన 1000 ఎకరాలలా, ఇంకొక ఆయన 100 ఎకరాలలా, మీ చెల్లెలు 50 ఎకరాలలా, మీ బావ 25 ఎకరాలలా విలాసవంతమైన భవంతులు, పెద్ద పెద్ద గడీలు నిర్మించుకున్నారు. సరైన సమయంలో అవి పూర్తయినాయి. కానీ మా పేదలకు అందించే ఒక్క హాస్పిటల్ అన్న మీరు కట్టి చూపించిండ్రా, పూర్తి చేసిండ్రా, ప్రారంభించిండ్రా, పేదలకు వైద్యాన్ని అందించిండ్రా? ఇంకా కూడా ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఏ మాత్రం సమాజం గమనిస్తుందని సిగ్గుపడకుండా నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి బతకాలనుకుంటారు. తెలంగాణ ఉద్యమం అప్పుడు రాష్ట్ర సాధన కోసం మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని తప్పులు చేసినా ఆ ప్రొఫెసర్ కోదండరామ్ గారి ముఖం చూసి మేము అందరం ఊరుకున్నాం. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. దయచేసి మీ ఆలోచనలు, మీ బుద్ధి మారాలి. కరువు రావాలని, అఘోర దీక్షలు, రాష్ట్రంలో రైతులు చచ్చిపోవాలని చేతబడులు చేపించేది మాని మీ బుద్ధి మారాలని ఆ నల్లమల్ల అడవుల్లో పోయి ఒక 2 ఏళ్ళు తపస్సు ఏమైనా చేస్తే, అడవులల్లో ఆ సెంచులకు ఏమైనా సేవ చేస్తే, లేకపోతే ఆదిలాబాదులో మా గోండులకు ఏదన్నా సేవలు అందిస్తే, మీరు సంపాదించిన 1,00,000 కోట్లల్లో కనీసం నియోజకవర్గానికి 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టి సేవలు చేస్తే మీరు చేసిన పాపాలు కొన్నెన్న తగ్గుతాయి, మీకు విముక్తి జరుగుద్ది. అంతే తప్ప అబద్ధాల ప్రచారాలతోని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేసిన సోషల్ మీడియా ప్రచారంతో, లేకపోతే మీ బంట్రోతులు కట్టే ఫ్లెక్సీలతోని మిమ్మల్ని ఎవడు నమ్మడు. మీరు అన్నీ చేసినామని అబద్ధాలు చెప్తేనే మిమ్మల్ని ఇంటికి పంపించారు. పార్లమెంట్ అప్పుడు గుండు సున్నిచ్చారు. సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు గోతి తీసి పాతి పెట్టారు. మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు మీ ఎక్కడున్నారో అత్తా పత్తా లేదు. అయినా మీ బుద్ధి మారలేదు. నేనేం మీ బుద్ధి మారాలని కోరుకుంటలేను. మీరు ఇట్లనే 2034 వరకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీలాటోడు ఉంటే నాకు అల్కట్ పని. చంద్రశేఖరరావు గారు నాకు ఏం సాయం చేసినా చెయ్యకపోయినా గట్లాంటో నీ కొడుకు నువ్వు ఈ తెలంగాణకి ఇచ్చినందుకు నాకు మేలు జరిగింది. అట్లనే ఉండాలి. నీ కొడుకు మారొద్దు. మారితే మళ్ళీ మేము ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మిత్రులారా, ఎవరేమనుకున్నా, మా మంత్రులు కూడా బాధపడుతున్నారు. మా ఎంకన్నా, మా బట్టన్న వాళ్ళు ఇట్లే చెప్పిరు అట్లే చెప్పిరని. వాళ్ళు అట్లనే అబద్ధాలు చెప్పాలన్నా నిజాలు ప్రజలకు అర్థమవుతూనే ఉంటాయి. వాళ్ళ అబద్ధాలు చెప్పడం మాననంత కాలం నేను ఇట్లాంటి నిజాలు చెప్పడం కూడా మాననింగా. ఎందుకంటే ప్రతి దగ్గర ఒక 5 నిమిషాలు నిజాలు చెప్పడం మొదలు పెడతా. ఇన్ని రోజులు మనకెందుకు లేని ఊరుకున్నా, ఇప్పుడు నిజాలన్నీ మీకు చెప్తాను. నిజాలు మీకు తెలుస్తాయి. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు ఈ సనత్ నగర్ టిమ్స్ సిబ్బందితో పాటు మా వైద్య ఆరోగ్య శాఖ మిత్రులందరిని కూడా మరొక్కసారి అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.